ఓ ఈరోజు పెండ్లాలే మొగుడు కాళ్ళకు మొక్కాలా? గట్లయితే నే మొక్కినా కాబట్టి ఎక్కడ ఆయన పెండ్లాన్నని డౌట్ పడుతున్నావక్క? ఎవ్వరే నీకక్క? పళ్ళు రాల్తాయి మళ్ళీ అలా పిలిచావంటే. ఆగో, మళ్ళా ఆవేశపడతాండో. నీ మనసులో ఉన్న డౌట్ గదే గదా? అంటే నీ మొగుడు మీద నీకు మస్తు డౌట్ ఉన్నట్లే గదా? ఇగో పెద్ద మనిషి, నీ పెండ్లం నీకు నాకు పెండ్లైందని డౌట్ పడుతుంది. నువ్వేమంటావు? ఏంటండి మీరు? ఏంటి మీ ఉద్దేశం? మీకోసం మేము ఇంత చేస్తుంటే మీరు మా మధ్య గొడవ పెట్టాలని చూస్తున్నారా? అమ్మా, ఈవిడ మాటలనేం పట్టించుకోవద్దు. నేనేమన్నా పట్టించుకోమని చెప్పినా? నా బాధ ఏందో తెలుసుకొని గది పట్టించుకుంటే చాలని చెప్తున్నా, గంతే. ఆపుతావా? 50 కోట్ల సైట్ ని 10 కోట్ల ఆస్తి కోసం వదిలేస్తామన్నాం కదా, ఇంకా నీకేం కావాలి? నిజంగా నీ చెల్లెల జీవితం బాగుండాలని కోరుకునే దానివి అయితే కళ్ళు మూసుకుని ఒప్పుకుని ఉండేదానివి, ఇలా గొడవలు పెట్టుండేదానివి కాదు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. చి అత్తయ్య, మీరు పదండి. అత్తయ్య, మావయ్య రండి. అత్తయ్య రండి. అత్తయ్య మీరు రండి. మృదుల, మావయ్య మీరు కూడా రండి. రండి అత్తయ్య. అనుమాన పెత్తనమైతే మస్తు పడింది, మొలకెత్తుడే ఆలస్యం. గట్లయితే నే మొక్కినా కాబట్టి ఎక్కడ ఆయన పెండ్లాన్నని డౌట్ పడుతున్నావక్క? నీ పెండ్లం నీకు నాకు పెండ్లైందని డౌట్ పడుతుంది. నువ్వేమంటావు? అత్తయ్య, కాఫీ. అత్తయ్య, చెప్పమ్మా, ఏమైంది అత్తయ్య? ఎందుకలా ఉన్నారు? గుండెల నిండా బాధ అంతే.
కాళ్ళకి మొక్కినందుకే అత్తయ్య ఇలా రియాక్ట్ అయితే ఇక పెళ్లి జరిగిందని తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారో. అత్తయ్య, మీరు అనుకున్నట్టు ఏం కాదత్తయ్య. ఏదో ఆట పట్టించడానికో మిమ్మల్ని ఇరిటేట్ చేయడానికో అలా చేసుంటుంది అంతే. నువ్వనుకున్నదే నిజమనుకుందాం. మరి ఈయనెందుకు ఆశీర్వదించినట్టు? అంటే ఇప్పుడు మీరున్నారత్తయ్య, ఎవరో సడన్ గా వచ్చి మీ కాళ్ళకి మొక్కితే పట్టుకుని పైకి లేపుతారు కదా అత్తయ్య. సరిగ్గా అప్పుడే మీరు చూసుంటారు. తర్వాత ఏం జరిగిందో మనకి తెలియదు కదా. అది కాదు మృదుల. అత్తయ్య, మీరు ఆ విషయం గురించి మాట్లాడొద్దు, ఆలోచించొద్దు. ఏమీ కాదని చెప్తున్నాను కదా. ముందు కాఫీ తాగండి. తాగండి అత్తయ్య. వద్దమ్మా, ఇప్పుడు నాకేమీ వద్దు. నేనిచ్చినా తాగరా? సరే, నేను కాఫీ తాగలేదు, ఇద్దరు షేర్ చేసుకుందాం. తీసుకోండి అత్తయ్య. రెస్ట్ తీసుకోండి అత్తయ్య. అత్తయ్య, ఆఫీస్కి వెళ్ళట్లేదా? ఈ పూట వెళ్ళాలని లేదమ్మా. సరే అత్తయ్య. అమ్మకి ఎలా ఉంది? చూస్తుంటే భయం వేస్తుంది మధు గారు. అత్తయ్య అలా ఉండడం ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు. ఆవిడ కోపాన్ని భరించాను కానీ బాధపడుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నాను. కేవలం దూరం నుంచి అలా చూసినందుకే ఇలా ఉంటే ఇంకా నిజం తెలిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో. వాళ్ళు వస్తా ఉన్నారు మృదుల, వెంటనే కలిసి ప్రాబ్లం సాల్వ్ చేయాలి. వెళ్దాం మధు గారు, ఇది మనకున్న ఒకే ఒక్క అవకాశం. అత్తయ్య ఇంకేమైనా తెలుసుకోవాలని ప్రయత్నించి కనకం దగ్గరికి వెళ్లే లోపే కనకం ఈ ఊళ్ళోనే లేకుండా చేయాలి. త్వరగా పదండి. పద. మనం ఎంత వెయిట్ చేసినా మళ్ళీ రాదేమో అనిపిస్తుందండి. ఎందుకంటే మల్లికి వాళ్ళ అక్కంటే భయం ఎక్కువ. లేదండి, మళ్ళీ తప్పకుండా వస్తుంది. మేం మాట్లాడాం, ఏదో ఒక టైంలో అందరూ ఫైట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు. మళ్ళీ వస్తుందని నాకు నమ్మకం ఉంది. కానీ కనకం దగ్గర నుంచి తప్పించుకుని రావడం అంత తేలిక కాదు కదా.
మీరేం టెన్షన్ పడకండి, మీ పెళ్లి మేం జరిపిస్తాం. మా అక్క గురించి మీకు పూర్తిగా తెలీదు. తనని తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఇంకా తన మాట కాదని మేం పెళ్లి చేసుకున్నామంటే పానాలు కూడా తీస్తుంది. లైఫ్లో కొన్ని నిర్ణయాలు కరెక్ట్ టైంలో తీసుకోవాలి, లేకపోతే ఆ లైఫ్కి అర్థం ఉండదు. మేము మీ వెనకుంటాం. మీ పెళ్లి జరిగితే మీరు మాత్రమే కాదు ఆనందంగా ఉండేది, మా కుటుంబం కూడా. మళ్ళీ నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు ఒక మాట నాకు గుర్తుందా? నీ సొంత చెల్లెలు ఈ సిచ్యువేషన్లో ఉంటే ఇలా పెళ్ళి ఆపుతావా అన్నయ్య అని. నేను చూడగానే నా సొంత చెల్లెల్లా అనిపించావు. అందుకే మా అమ్మతో గొడవ పడ్డాను. నీకోసం ఆస్తి పేపర్లు తీసుకొచ్చాను. కానీ మీ అక్క పంతం వల్ల, మాటల వల్ల ఆ రోజు అలా జరిగింది. మళ్ళీ మాకీ ఆస్తులు అంతస్తులు ముఖ్యం కాదు. మా అనుకున్న వాళ్ళు సంతోషంగా ఉండడం ముఖ్యం. మీ పెళ్ళి అడ్డు పెట్టుకుని మీ అక్క చాలా పెద్ద డ్రామా క్రియేట్ చేయాలని చూస్తుంది. మీ పెళ్లి జరిగితే మీ జీవితం బాగుంటుంది. మా ఇంట్లో సమస్యలు కూడా ఒక్కొలిక్కొస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో మీ పెళ్లి మేం జరిపిస్తాం. మీరు సంతోషంగా ఉంటారు. ఇది నా మాట. అన్నగా నీకు చెప్పేది ఒక్కటే మళ్ళీ, పగ పెంచుకునే కొద్దీ మనుషులు దూరం అవుతారు, ప్రేమ పంచే కొద్దీ మనుషులు దగ్గర అవుతారు. నీ మనసు మంచిది. నీ చేయి పట్టుకుని నడవడానికి సిద్ధంగా ఉన్న అతను మంచివాడు. ఇంకేమీ ఆలోచించుకో. రేపే మీ ఇద్దరి పెళ్ళి. మళ్ళీ రేపు మీ అక్కకి తెలియకుండారా. నిజంగా మీ అక్క నీ సుఖమే కోరుకునేదైతే పెళ్లి చేసుకుని నువ్వు తన ముందు నిలబడినా నిన్ను ఏమీ అనదు. ఒకవేళ తను కోప్పడింది అంటే నీ మీద ప్రేమ కంటే తనకి తన పగే ముఖ్యమని అర్థం. అర్థమైందా? ఇంక నువ్వేం భయపడకు. రేపు నువ్వు తీసుకునే నిర్ణయం మీదే మీ జీవితం ఆధారపడి ఉంటుంది. గట్లనే. సరే, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాం. సరే. సరే సార్, నేను వెళ్ళొస్తాను. ఓకే, బాయ్. వెళ్ళొస్తానండి. రేపటితో మన ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒక సొల్యూషన్ దొరుకుతుందనిపిస్తుంది మధు గారు. అలాగే జరగాలి. అమ్మ బాధపడుతుంటే నేను చూడలేను మృదుల. అలాగే మళ్ళీ జీవితం కూడా హ్యాపీగా ఉండాలి. లేదు కీర్తి, కలుద్దామనే అనుకున్నా, కానీ కుదరలేదు. నువ్వు యుఎస్ వెళ్ళేది నెక్స్ట్ వీక్ కదా, ఈ లోపు తప్పకుండా కలుస్తా కీర్తి. కీర్తినా? ఈ కీర్తి ఎవరు? ప్రామిస్, డెఫినెట్గా కలుస్తా. వీ విల్ ఎంజాయ్ ద పార్టీ. ఓకే కీర్తి, ప్రోగ్రామ్ అంతా సెట్ చేసి కాల్ చేస్తా. ఏంటి ఫోన్లో ఎవరు? కీర్తి. విన్నా, కీర్తి కీర్తి అని కీర్తనలు పాడినవు కదా, చక్కగానే విన్నా గాని ఎవరా కీర్తి? నా బీటెక్ క్లాస్మేట్.
మొన్ననే యూఎస్ నుంచి వచ్చింది. నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతుంది. ఈలోగా ఒకసారి కలుద్దామంటే ఈ వీక్లో ఒకసారి కలుద్దాం అని చెప్తున్నా. కలుస్తావు, ఎందుకు కలవు? ఇంట్లో పెండ్లోని పట్టించుకునే దిక్కు లేదు గాని బయట ఆడే ఫ్రెండ్స్తో పార్టీలు పబ్బులు కావాల్సి వచ్చిందా నీకు? అలా మాట్లాడతావేంటి మాన్సి? తను నా ఫ్రెండు. ఫ్రెండ్తో అట్లా మాట్లాడతారు ఎవరైనా? ఏంది మళ్ళీ తిరిగొచ్చేదాకా గుర్తుండిపోద్దా? అంత ఎంజాయ్ చేస్తారా? మళ్ళాదేనా? ఏ మాన్సి, మాన్సి ఫోన్ ఇవ్వు. మాన్సి, మాన్సి, మాన్సి. గౌరవ్ 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 పిచ్చి పట్టిందా నీకు? నీ భార్య మీద చేయి చేసుకుంటావా? లేకపోతే ఏంటి పెద్దమ్మా? ఫోన్ చూడు. కీర్తి నా క్లాస్మేట్, అమెరికా నుంచి వచ్చింది. ఒకసారి కలుద్దామని ఫోన్ చేస్తే ఫోన్ తీసుకుని ఇష్టం వచ్చినట్టు తిట్టి పడేసింది. ఏమనుకుంటుంది తను? తను ఎంత బాధపడుతుంది? అసలు అలా ఎలా తిడతావు? కొంచెమైనా కామన్ సెన్స్ ఉండక్కర్లేదా? గౌరవ్, ఏంట మాటలు? ఇప్పటికే కొట్టినందుకు ఏడుస్తోంది, ఇంకా తిడుతున్నావేంటి? అసలు తను ఏం చేసిందో అర్థం అవుతుందో వదినా? ఏమైనా కానీ గౌరవ్, చేయి చేసుకుంటారా? మాట్లాడాలి, అర్థం చేసుకునేలా చెప్పాలి, అంతేగాని కొట్టడం ఏంటి గౌరవ్? అసలు ఎప్పుడైనా మానసి కన్నీళ్లు పెట్టుకోవడం చూసావా? ఈరోజు నీ వల్ల ఏడ్చింది. తప్పు చేసావు గౌరవ్. ఏడవకు, వదిలే మృదులా. కొన్ని తలరాతలంతే. వద్దంటే ఎంట పడతాయి, మనం వెంట పడితే తక్కకుండా పోతాయి. వద్దు వద్దు అంటే బలవంతంగా పెళ్లి చేసిండ్రు. నేను దూరంగా పెట్టినంత కాలం నా ఎంట పడిండు. ఇప్పుడు నేనెంట పడుతుంటే దూరంగా పోతుండు. అయినా ఎవరినని ఏ లాభం? నా తలరాతంతే. నేను ఎవరిని ఇష్టపడినా వాళ్ళు నాతో ఉండరు. మానసి, ఏంటా మాటలు? తప్పేం మాట్లాడినత్తా? నిజమే కదా. ఏమీ కాదు. అసలు నిన్ను ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పు? గౌరవ్, ఏదో ఆవేశంలో చేజారు. సారీ చెప్పు. లేదు వదినా, తను చేసిన దానికి నేను చేసింది కరెక్టే.
తనంటే మీ అందరికీ ఇష్టం కాబట్టి మంచిగా అనిపిస్తుందేమో కానీ ఎంత నరకం చూపిస్తుందో నాకు మాత్రమే తెలుసు. రేయ్, మానసి నరకం చూపించడం ఏంట్రా? నువ్వంటే తనకి ప్రాణం. ఏదైనా సరదాగా అంటుందే కానీ నీ మనసు బాధ పెట్టాలని కాదు. నువ్వుండు బావా, నేను మాట్లాడతా. ఏందిరా, నేను నీకు నరకం చూపించినా